ప్రైమ్ టైమ్ న్యూస్ నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షకు సంబంధిత మంత్రులు, అధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కోసం ప్రతి జిల్లాకు మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితా, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమాలను రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి జపాన్లోని కితాక్యుషు సిటీ మేయర్ కిజుహిసా టకేచి ముఖ్య అతిథిగా రానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రేపు పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను కాంగ్రెస్ సర్కార్ ఘనంగా నిర్వహించబోతోంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను జారీ చేయనుంది. అలాగే పోలీసు అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవా పథకాలతో సత్కరించబోతున్నారు. సంవత్సర కాల వ్యవధిలో పోలీసు అధికారుల పనితీరును పరిగణలోకి తీసుకుని సేవా పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పథకాలను ప్రకటిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో పనిచేసే గ్రే హౌన్స్ కు చెందిన 9 మందికి శౌర్య పథకం దక్కింది. 16 మంది మహోన్నత సేవా పథకం, 92 మంది ఉత్తమ సేవా పథకం, 47 మంది కఠిన సేవా పథకం, 461 మంది సేవా పథకాన్ని అందుకొనున్నారు. ఇక అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవ, 4 ఉన్నత సేవ, 17 మందికి సేవా పథకాలు దక్కాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో ఒకరికి ఉత్తమ సేవ, 5 సేవా పథకాలు వచ్చాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖలో 2 శౌర్య పథకం, 1 మహోన్నత పథకం, 3 ఉత్తమ సేవ, 14 మందికి సేవా పథకాలు దక్కాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 1 మహోన్నత సేవ, 3 ఉత్తమ సేవ, 15 మందికి సేవా పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేవంత్ ను పద్మశ్రీ పురస్కార గ్రహీత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మందకృష్ణ మాదిగను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా సామాజిక న్యాయంతో పాటు ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ చేసిన కృషిని సీఎం కొనియాడారు. ఇరువురు నేతలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ప్రస్థానంతో పాటు ఎంఆర్పీఎస్ చేపట్టిన ఉద్యమంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానంతో రిజిస్ట్రేషన్లు సులభతరం చేస్తామని రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. క్రయ విక్రయదారులకు ఇబ్బంది కలగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ చాట్ బోట్లను రిజిస్ట్రేషన్ సేవల్లో వినియోగించబోతున్నామన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. స్లాట్ బుకింగ్ విధానంతో జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా జరిగిందని, పైలట్ ప్రాజెక్టులో సత్ఫలితాలు రావడంతో అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని అన్నారు. ఏప్రిల్ 10 నుంచి మే 12వ తేదీ మధ్య జరిగిన కొత్త విధానంలో 3000 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు అదనంగా చేయగలిగామన్నారు. క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఫ్యామిలీ డ్రామా అని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఆస్తుల పంపకాల్లో తేడా, ఇంటి పోరును బీజేపీపై రుద్దొద్దని సూచించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అవినీతి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై త్వరలో పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పని అయిపోయిందని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గారిని అడగాల, ఆయన విలీన ప్రత్యేపాదన ఎప్పుడని చెప్పిండా, చేసిండా? మా వరకైతే ఈ రాష్ట్రంలో చర్చలు జరగలేదు. నేను కేంద్రంలో పార్లమెంట్ బోర్డు సదస్సు, నా దృష్టికి ఎప్పుడు ఈ అంశమే చర్చకు రాలేదు. మరి కవిత గారు వాళ్ళ నాన్నని అడగాల,
అయితే మన ప్రతిపాదన ఎవరి దగ్గర పెట్టినావా, ఎవరి దగ్గర పెట్టిండ్రో అని చెప్పమని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా అధికారంలో ఉన్నాడు, ఏనాడు కులగన్న ఊసెత్తలేదు. దురదృష్టవశాత్తు 2021లో కరోనా కోవిడ్ రావడం వల్ల ఈ యొక్క జనగణన జరగలేదు. ఇప్పుడు 2026లో జరిగే అవకాశం ఉంది కాబట్టి మోదీ గారు ప్రకటించారు. మీరు ఏం చెప్తున్నారు, మా ఒత్తిడి వల్లనే మేము ప్రకటించామని. మొదటి నుంచి కూడా మేము స్పష్టంగా చెబుతూ వస్తున్నాం. మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు చేయాలి, మేము సమర్థిస్తాము. చేయలేదు. అధికారం ఉన్నప్పుడు చేస్తామని చెప్పాము, ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా కులగణన విషయంలో ఏదైతే మీరు రాద్ధాంతరం చేస్తున్నారో, మరి నరేంద్ర మోడీ గారు సామాజిక న్యాయం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, బీసీలు మాత్రమే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, అదే రకంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మొదటిసారిగా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్. ఈ యొక్క కులగణను ఒక రాజకీయమైనటువంటి మరి పరికరంగా వాడుకొని ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ వచ్చారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఈ యొక్క రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వారి మరి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ యొక్క మరి కులగణనలో భాగస్వాములు కండి. రాష్ట్రంలో తప్పుల తడక మీరు రేవంత్ రెడ్డి గారు చేసింది అశాస్త్రీయంగా అనేక కులాల మధ్యలో తగాదాలు పెట్టారు. వారు మాది తక్కువగా, మాది ఎక్కువగా అనే గొడవలు మీరు సృష్టించారు. కానీ ఇవాళ కొత్తగా మీరు ఈ 12% ఉన్న ముస్లింలు ఈ రాష్ట్రంలో అందులో 10% ముస్లిం బీసీలని కొత్త నిర్వచనం పలికారు. అంటే మీరు రోల్ మోడల్ అంటే దేశం మొత్తం మీద కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీల యొక్క హక్కులు కాలరాయడమే, బీసీల పొట్ట కొట్టడమే ఈ రాహుల్ గాంధీ విధానమా, ఈ రేవంత్ రెడ్డి విధానమని ప్రశ్నిస్తూ ఉన్నాను. దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్షాప్ నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి 11 ఏళ్ల మోదీ పాలనను వివరించాలని పదాధికారులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉందన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎరువుల కొరత లేదు. ఎవరికి కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఈరోజు ₹1 పెంచకుండా లక్షలాది రూపాయల సబ్సిడీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా ఏ రకంగా రైతులకు విద్యుత్తును అందిస్తా ఉందో ఇది కాంగ్రెస్ వాళ్ళని సవాల్ చేస్తా ఉన్నాను. ఈ విషయంలో చర్చకు వస్తారని అడుగుతున్నాను. అది కరెంటు విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల సబ్సిడీ విషయంలో చర్చకు వస్తారా, రైతులకు ఇస్తున్నటువంటి రైతుల కిసాన్ సన్మాన్ నిధి విషయంలో చర్చకు వస్తారా, మీ ముఖాలకు ఏదైనా చేశారని అడుగుతాను. పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పేద ప్రజలకు నల్సే జల్ సరఫరా చేసే కార్యక్రమం కావచ్చు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వైద్య సాయం కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు తానే పెద్ద కొడుకై ఈరోజు నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి సహాయం అందించే కార్యక్రమం చెప్పారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో నెట్టేశారు. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అప్పు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నేనేం తక్కువ తిన్నానని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పు చేస్తా ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను 10 లక్షల కోట్లను నెట్టివేయడం జరిగింది. కనుచూపు మేరలో తెలంగాణ ముందుకెళ్లే పరిస్థితి లేదు. కనుచూపు మేరలో తెలంగాణకు మంచి భవిష్యత్తు లేదు. వీళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అది రేవంత్ రెడ్డి గారిని, అంతకుముందు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రావాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తప్ప మరో ప్రత్యామ్నాయమైన విషయాన్ని మనం చెప్పాల్సి వెళ్ళాలి. ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకెళ్ళేటువంటి సత్తా, నాయకత్వం నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీయో,
ఈ బీఆర్ఎస్ పార్టీ లేదనే విషయాన్ని మనం తెలియాలి. లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్షించారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరును స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నేతల వ్యక్తిగత అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో ఎక్కడ ఇబ్బందులున్నాయని అడిగి తెలుసుకున్నారు. పార్టీలో సామాజిక న్యాయం, నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల పనితీరుపై ఫోకస్ పెట్టాలని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా చేసిన సమీక్షలో నాయకుల అభిప్రాయాలను ఫీడ్బ్యాక్ గా తీసుకుని రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశాల్లో కీలక సూచనలు చేయబోతున్నారని తెలుస్తోంది. విందులు వినోదాల కోసమే తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీలు పెట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ పోటీల వల్ల రాష్ట్రానికి వచ్చి చెడ్డ పేరు మాత్రమేనని ఆరోపించారు. జనపనార, జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. మిస్ ఇంగ్లాండ్ పట్ల కాంగ్రెస్ నేతలు అనుచితంగా ప్రవర్తిస్తే ఆమె పారిపోయిందని హరీష్ రావు విమర్శించారు. జనము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటారు. మరి అందాల పోటీలకి అడిగలు ఇచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికున్నాయి వాటిలు. అందాల పోటీలతో ఎవరికన్నా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయింది. అందాల పోటీలను చూడడానికి 5 సార్లు పోయిన అందాల భావాలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయింది అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు, నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వచ్చేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి అభ్యర్థించారు. సామాజిక సమీకరణలో మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని మనసులో మాట బయటపెట్టారని తెలుస్తోంది. ఇటీవల మీనాక్షి నటరాజన్ నాయకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి పార్టీ అభివృద్ధికి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి వేర్వేరుగా మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణలో మంత్రి పదవి ఇవ్వాలని అద్దంకి దయాకర్, బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టెంట్ రిపేర్ టీమ్స్ టెండర్స్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్స్ లో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్స్ కు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని, ఆ సంస్థకు హైదరాబాద్ 2 షోరూంలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఆ షోరూంల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్స్ తో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని కవిత తన లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆకస్మికంగా పర్యటించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, ఎద్దుల అక్రమ కొనుగోలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఓల్డ్ సిటీ పరిసరాల్లో బైక్ పై పర్యటించారు. ఆవులు, ఎద్దులను విక్రయిస్తున్న ప్రదేశాలను వీడియో తీశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదన్న రాజాసింగ్ ఆవులు, ఎద్దుల విక్రయాలపై సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్లో ఇంకా వేరే పార్లమెంట్లో ఏ విధంగా ఈ బక్రీద్ సందర్భంలో
ఆవులు కానీ ఎద్దులు కానీ చిన్న చిన్న దొడలు కానీ కొయ్యనికి ఏ విధంగా తీసుకొని వచ్చినారో నాకైతే తెలియదు. కానీ ఇవాళ నేను ఇప్పుడే హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క డివిజన్ బైక్ పైన తిరిగి మీకు నేను అప్డేట్ చేస్తా, ఏరియా సహా నేను మీకు అప్డేట్ చేస్తా. ఎక్కడెక్కడ ఓపెన్గా ఇన్లీగల్గా ఈ ఎద్దులు అమ్ముతున్నారు. ఈ ఇంకా రూమ్ లోపల అయితే నేను వీడియో తీయలేను. అక్కడ ఆవులు కూడా చిన్న చిన్న దొడలు కూడా దాపెట్టి అమ్ముతున్నారని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి అడగాలనుకుంటున్నా. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆర్డర్ కూడా వచ్చింది, ఆవు ఎద్దు దొడలు కోయకూడదు. కానీ ఇన్లీగల్గా ప్రతి బక్రీద్ సందర్భంలో హిందువులకి మనోభావాలకి దెబ్బ తగిలేలాగా అట్లాంటి ఎంఐఎంఎల్ గుండోలు సహకారంతో ఆవులు ఎద్దులు కోయనికి రోడ్డు పైన అమ్ముతున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీస్ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా. అదేవిధంగా సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత మా పైన కూడా ఉంటుంది. ఇవాళ నేను ఈ వీడియో సుప్రీంకోర్టు వరకు కూడా పంపిస్తా, హైకోర్టు కూడా పంపిస్తా. నేను మెజిస్ట్రేట్లకి రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ గవర్నమెంట్కి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకి మీరు కూడా అడగాలి, ఈ విషయం అడగాలి. సుప్రీంకోర్టు చట్టాన్ని హైకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత గవర్నమెంట్ది పోలీస్ది ఉన్నది, ఎందుకు కాపాడలేదు అది మీరు కూడా అడగాలని నేను మా మెజిస్ట్రేట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ గా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు, ఆహార పదార్థాల నాణ్యతతో సహా పలు అంశాలపై అధ్యయనం చేస్తారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఎఫ్సీఐ కమిటీ ఏపీ చైర్మన్ గా నియమించడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఎఫ్సీఐ కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి లావు కృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు 4th టౌన్ హెడ్ కానిస్టేబుల్ రవి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 80,000 రూపాయలు లంచం తీసుకుంటూ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ రవిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ ఆదేశాలతోనే తాను లంచం తీసుకున్నట్లుగా హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ వాంగ్మూలం ఇచ్చాడు. సీఎం మధుసూదన్ గౌడ్తో కానిస్టేబుల్ రవిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మాకు రఘు తర్వాత రవికుమార్ అని చెప్పి ఫిర్యాదుదారులు, వాళ్ళపైన తప్పుడు కేసు ఒకటి 4th టౌన్లో రిజిస్టర్ అయిందని చెప్పి, తర్వాత ఆ తప్పుడు కేసుని రెఫర్ చేయడానికి కోసము డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు 4th టౌన్ సిఐ రవికుమార్ ద్వారా. వాళ్ళ కానిస్టేబుల్ రవికుమార్ పట్టుకున్నాం కదా, ఆ రవికుమార్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు మా ఫార్మాలిటీస్ అన్ని చేసుకొని ఆ 80,000 రూపాయలు ఇస్తామని చెప్పి కంప్లైంట్తో ఈరోజు వచ్చి ఫోన్ చేయించినాము. సిమ్లా హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పంపిన నోట్ల అంశంతో తీసుకొని పక్కనే టేబుల్ ఉంది, కాచ్ కౌంటర్ ఉంది, ఆ డ్రాయర్ ఉంది, ఆ డ్రాయర్లో పెట్టాడు. వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతను పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్గాను పట్టుకొని అరెస్ట్ చేసి ప్రొసీడింగ్ రాయడం జరుగుతుంది. రేషన్ షాపుల్లో అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో రేషన్ షాపులు పునః ప్రారంభమయ్యాయి. రేషన్ షాపులను కూటమి సర్కార్ తిరిగి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,761 రేషన్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. రేషన్ షాపుల ద్వారానే డెఫినెట్ గా మేము ప్రతి కుటుంబానికి అందించాల్సిన సరుకులు నిజాయితీగా అందించగలుగుతామని మేము నిర్ణయం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా చేసుకుంటూ ఎంతో మంది దీంట్లో పాల్పడుతున్న విషయం కూడా ప్రస్తావించారు. మీకు తెలుసు గతంలో ఏ విధంగా చేశాం. ఈ సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ ని పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చాం. ఆ చట్టం కింద తీసుకొచ్చి కేసులు కూడా బుక్ చేసి కాకినాడలో కూడా మీరు చూశారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో తడలోను కృష్ణపట్నం దగ్గర కూడా అదే విధంగా పర్యవేక్షించి ఖచ్చితంగా మన ప్రజలకు అందించాల్సిన ఈ సరుకుని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ కూడా సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు నాతో పాటు వచ్చిన గౌరవ శాసన మండలి సభ్యులు హరిప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యులు నానాజీ గారికి, వర్మ గారికి, మా తుమ్మల బాబు గారికి, మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారికి,
జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు మీరే చూస్తారు, ఒక మార్పు. కర్నూలు జిల్లా ఎన్ఆర్పేటలో రేషన్ షాపుల నుంచి సరుకుల పంపిణీ ప్రారంభించారు మంత్రి టీజీ భరత్. గత ప్రభుత్వం ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అని చెప్పి వీధి చివరిలో నిలబెట్టి సప్లై చేశారని విమర్శించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం గుర్తించిందని, అందుకే వారి కోరిక మేరకు రేషన్ షాపుల నుంచి బియ్యం, నిత్యావసరాల పంపిణీ ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు టీజీ భరత్. లాస్ట్ 5 years చాలా ఇష్యూస్ ఫేస్ చేశారండి ఈ సబ్జెక్ట్ విధానం. ఎందుకంటే బండ్లో పోయి ఇయడం అనేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. బట్ మేము కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హేస్టీగా ఏదో వచ్చిన వెంటనే చేంజ్ ఓవర్ చేయడం కాకుండా పద్ధతిగా క్లారిటీగా కనుక్కొని గ్రౌండ్ రియాలిటీస్ కనుక్కొని ఏదైతే బెటర్ ఉంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారు, తర్వాత నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళంతా డిస్కస్ చేసి ఇది బెస్ట్ మెథడ్ 2014 నుంచి 19కి. ఎందుకంటారంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఎండకు పోయి ఉండాలా, పోనీ వాళ్ళ పద్ధతి ఏముండింది యాక్చువల్గా చెప్పింది ఏమి ప్రీవియస్ గవర్నమెంట్లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ ఇవ్వలేదన్నమాట. ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివరన పెట్టడం, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం, లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం, అది ఎండకు ఉండడం, ప్లస్ టైం ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి విధానము చాలా కష్టాలు ఫేస్ చేశారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.